తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్ల చెలో విజయవాడ కార్యక్రమం విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర ప్రారంభమైంది। ఈ నిరసన కార్యక్రమానికి ఆశా వర్కర్లు భారీగా తరలివచ్చారు। కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు। అన్ని రకాల సెలవులు కల్పించాలని, ప్రభుత్వమే ఆశాలను నియమించాలని కోరారు। ఖాళీ పోస్టుల భర్తీ, 10,000 రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ తదితర నినాదాలతో ధర్నా చౌక్ దద్దరిల్లింది। గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భవతులకి, బాలింతలకి, పిల్లలకి సేవలు చేస్తూ మాతా శిశు మరణాలు తగ్గించడమే ధ్యేయంగా మనము పనిచేస్తున్నాము। గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే డెలివరీ అవ్వాలి, హోమ్ డెలివరీలు అవ్వకుండా ఉండటం కోసం అప్పుడు మనం తీసుకున్నప్పుడు మీరు మోటివేట్ చేయండి చాలు అని చెప్పారు। ఆ రోజు చెప్పినప్పుడు కనీస వేతనం మనకు అప్పుడు పనిని బట్టి పారితోషికం ఉండేది। పనిని బట్టి పారితోషికం ఉన్నప్పుడే ఉద్యోగాలు హ్యాపీగా చేసుకున్నాం। ఆ టైంలో ఆ పని ఉంటే పనికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే వేరే పని చూసుకునేవాళ్ళు। ఈ రోజు కనీసమే మనకి గౌరవ వేతనం 10,000 రూపాయల వేతనం ఇచ్చిన తర్వాత ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు మీకు 10,000 రూపాయల వేతనం ఇస్తున్నాం కదా, లేదా 1,00,000 రూపాయలు జీతం ఇచ్చినట్టు 10,000 రూపాయల వేతనం ఇస్తాం కదా, వాళ్ళు మన ఏఎన్ఎంలు కానీ, మన డాక్టర్లు కానీ, సూపర్వైజర్లు కానీ మీకు జీతాలేంటి? స్వచ్ఛందంగా వచ్చారు అన్నవాళ్ళు ఈరోజు 10,000 రూపాయల వేతనం తీసుకుంటున్నారు।